నమస్కారం, వెల్కమ్ టు హాస్పిటల్ ప్రోగ్రామ్. ప్రస్తుతం రోజుల్లో ఒబాసిటీ వల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలానే ట్రీట్మెంట్స్ గురించి మనకు సలహాలు ఇవ్వడానికి ప్రస్తుతం 6 టీవీ స్టూడియోలో మైక్రోకేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజేశ్వరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఒకసారి ఇక్కడికి కాల్ చేసి రాజేశ్వరి గారితో మాట్లాడొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. రాజేశ్వరి గారు చెప్పండి. హలో అండి. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు ఒబాసిటీ వల్ల చాలా మంది ఇప్పుడు 100% లో 40% ఆఫ్ ద పీపుల్ దాని వల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఒబాసిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది? ఒబెసిటీ ప్రాబ్లం 100% లో 40 కాదండి, నవ్వే డేస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 75% ఉంది. ఈ ఒబెసిటీ కూడా మన ఓవరాల్గా ఇండియాలో సర్వే చేస్తే కనుక సౌత్ ఇండియా ఇస్ టాప్ అనండి. ఈ సౌత్ ఇండియన్లో కూడా మొటాలిటీ రేట్ అంటాము డ్యూ టు ద ఒబేస్ వల్ల మనకి డెత్ రేట్స్ అనేది కూడా మన సౌత్ ఇండియన్స్కి చాలా ఉందండి. ఎందుకంటే ద మెయిన్ కాజ్ ఎవరికి నవేడేస్ టైం ఉండట్లేదు, అందరూ కూడా హరిబరి లైఫ్ అయిపోయింది. సో టైం లేదు కాబట్టి ఎవరు కూడా ఇంట్లో ప్రాపర్గా కుక్ చేయట్లేదు, ఏదైనా రెడీమేడ్ ఫుడ్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో రెడీమేడ్ ఫుడ్ అంటే నథింగ్ బట్ ఏమీ లేదు. సో చాలా జంక్ ఫుడ్ అలాంటి అండ్ చాలా ఓవర్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఫుడ్తో పాటు ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది అందరికీ. చాలా నవేడేస్ స్ట్రెస్ అనేది లేని వాళ్ళు ఉండరు. సో స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో హార్మోన్ అటాక్ ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ కార్టిజాల్ హార్మోన్ నథింగ్ బట్ ఏం చేయదు, మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ని బయటికి పంపకుండా రిటెన్షన్ చేస్తుంది. ఓకే, సో ఒబేస్ అంటే నాట్ ఓన్లీ ద ఫ్యాట్ అండి, బాడీలో ఫ్యాట్తో పాటు మజిల్ మాస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఉంటుంది. సో ఈ 3 కాంపోనెంట్ కలిసే మనకి ఒబేస్ అన్నట్టు మీనింగ్. అండ్ ఇంకా నవేడే చాలా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు, క్వాంటిటీ ఎక్కువ తీసేసుకుంటున్నారు. తిన్న ఫుడ్లో కూడా ఒక మంచి క్వాలిటీ బ్యాలెన్స్ ఫుడ్ ఉండాలి, ఎంత ప్రోటీన్స్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి అండ్ ఎంత ఇది ఉండాలి చాలా ఇంపార్టెంట్. అలా కాదు, నవేడేస్ అన్నీ కూడా ఫ్యాట్ ఓవర్లోడ్ ఉన్న ఫుడ్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో అలా చూసుకుంటే అండ్ హెరిడిటరీ కాజ్ కూడా ఓకే, అలా చాలా కాజెస్ ఉన్నాయండి. ద మెయిన్ కాజెస్ ఇంప్రాపర్ డైట్ ఒకటి అండ్ ద స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే రాజేశ్వరి గారు, దీని గురించి మరింత మాట్లాడుకుందాం. మనతో పాటు ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే అమ్మా. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే నేను 95 kgs ఉన్నాను. మొన్న మాట్లాడుతూ లాస్ట్ టైం అయిపోయింది, కట్ అయిపోయింది మేడం. చెప్పండి. ఎండింగ్ అది 45 years అండి నాది. చెప్పండి వెంకటేశ్వర గారు, చెప్పండి చెప్పండి వింటున్నా. అది నాకేంటి పొట్ట కొద్దిగా ఎక్కువ ఉంది మేడం, పొట్ట తగ్గించుకోవడానికి. ఓకే, వెంకటేశ్వర గారు మీకు పొట్ట ఉంది కాబట్టి ఈ పొట్ట మీకు తగ్గడానికి ఈ నాన్ సర్జికల్ క్రయో లైపో అండి, ఏమాత్రం ఆపరేషన్ లేని ట్రీట్మెంట్ అండి ఇది. అండ్ ఇది దానికి డౌన్ టైం కూడా లేదు, ఒక్కసారికి అయిపోతుంది. సో 1 hour ట్రీట్మెంట్ టైం పడుతుందండి. 1 hour మీకు అబ్డామినల్ ఏరియా అంటే 4 areas అంటే మోస్ట్ ఆఫ్ అబ్డామినల్ టోటల్ అబ్డామిన్ తీయడం జరుగుతుంది. ఓకే, దీనికి ఏదో ప్లాన్ చేసుకుని రానక్కర్లేదు, మీరు ఏ ఊరు నుంచి అయినా రావచ్చు. వచ్చి 1 hour కనుక టైం కేటాయిస్తే సేఫెస్ట్ టెక్నాలజీ అండి. క్యాష్ అనేది చూడండి, ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మాక్సిమం వచ్చేయండి అమ్మా, ఇది సింగిల్ సెషన్ ఉంటుంది, మాక్సిమం 80%. అండ్ ఎవరికైతే 20% పాపులేషన్ జనాలకి ఒక సెకండ్ సెషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పొట్ట ఒకటే కాదు, ఆ పొట్టలో మనకి ఆ ముడత అనేది ఫోల్డ్ అనేది ఎంత ఉంది, థిక్నెస్ ఎంత ఉంది అంటే కొవ్వు పేరుకుపోయి లేయర్ బైగా మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని బట్టి సింగిల్ డబుల్కి వెళ్ళాలా. సింగిల్ అయితే లెస్ దెన్ 50 mm థిక్నెస్ మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో కొలుస్తాము. సో సింగిల్ సెట్టింగ్ 1 hour లో అయిపోతుంది. ఇప్పుడు టైం అనేది అయిపోయింది 1 hour. ఇంకో డబ్బుల విషయం అడిగారు మీరు, మీకు ఎన్ని ఏరియా అంటే ఏంటంటూ ఈ ఎక్కడైతే నాభి ఉంటుంది కదా, అంబ్లికస్ అంటాము, ఈ అంబ్లికస్ నుంచి సైడ్ కాదు మధ్య వరకు ఒక ఏరియా అవుతుంది, అలా ఇంకో సైడ్ ఇంకో ఏరియా అవుతుంది. సో 2 sides 2 areas అవుతుంది. సో ఒక పర్సన్కి 4 areas మినిమం అవుతుంది. అండ్ ఇంకో కొంతమందికి ఎక్కువ అవుతుంది ఏరియాస్, ఇక్కడే లేయర్ బై ఇక్కడ 2-3 పొట్టలాగా ఉంటాయి. అలా చూస్తే కనుక మీకు ఎన్ని ఏరియాస్ కావాలి దాన్ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది. చాలా రీజనబుల్ రేట్ ఉందండి, ఏం భయపడనక్కర్లేదు. మరి ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పండి? 3,500 నుంచి స్టార్ట్ చేస్తే లక్షల వరకు ఉన్నాయండి ట్రీట్మెంట్. ఒక 5 kgs తగ్గిస్తాము, 5 kgs బరువు తగ్గండి అన్న వాళ్ళ నుంచి ఒక 100 kgs తగ్గియండి అన్న వాళ్ళు ఉంటారు. నేను ఎలా చెప్పమంటారు రేట్ చెప్పండి?
సో 3,500 నుంచి స్టార్ట్ చేస్తే 1,00,000 2,00,000 అలా మీకు ఎంత కావాలి, మీకు ఒక బాడీ షేప్ ఎంత కావాలి, ఎక్కడ కావాలి, ఫ్యాట్ ఎంత రిడ్యూషన్ కావాలి, దాన్ని బట్టి ఉంటుంది. కంపల్సరీ చూస్తే కానీ మీకు చెప్పలేదు. అంతే కదండి, ఇప్పుడు చూడకుండా నేనేం చెప్పలేను కదా వెంకటేశ్వర గారు, ఇది కామన్ ఫినామినా కదా. అది మేము కాంటాక్ట్ చేయాలంటే మేము మాకు అడ్రస్ మెసేజ్ అని పెడతారు మేడం. ఏంటమ్మా? మేము రావాలంటే మాకు అడ్రస్ మెసేజ్ అని పెడతారు చూడండి, అది ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు అంతే అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ అంతా మీకు ఆల్రెడీ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకోండి, కాల్ చేయండి. మా వాళ్ళందరూ అక్కడ ఉంటారు, మీకు మంచి గైడెన్స్ ఇస్తారు, ఎలా రావాలి ఎక్కడ రావాలి అంతా చెప్తారు. డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ అండి రాజేశ్వరి గారు. ఇప్పుడు మనతో పాటు ఇంకో కాలర్ విజయ్ గారు ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయ్ గారు, ఇప్పుడు మనతో పాటు రాజేశ్వరి గారు ఉన్నారు, చూస్తున్నారు కదా. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. యాక్చువల్గా నాకు ఐ హ్యావ్ మచ్ ఆఫ్ బెల్లీ ఫ్యాట్ అండి. సో దాని గురించి ఇది సర్జరీ లేకుండా సంథింగ్ ఏదో ఉందంటే నేను కాల్ చేశాను యాక్చువల్లీ ఆపరేషన్. అవునండి, అబౌట్ ద డీటెయిల్స్. విజయ్ గారు, ఇది నాన్ సర్జికల్, దిస్ ఈజ్ టోటల్ నాన్ సర్జికల్ టెక్నాలజీ అండి. ఆపరేషన్ ఏం లేదు అండ్ ఎక్కడ కూడా పెయిన్ ఉండదు. ఈవెన్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్, ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా మనకి పెయిన్ అనేది ఉండదు. అండ్ ఈ ప్రొసీజర్లో ఎక్కడ కూడా ఇంజెక్షన్స్ కానీ మనం ఏమి యూజ్ చేయమండి. ఈవెన్ క్రీమ్స్ కూడా యూజ్ చేయము. ఇది చాలా సేఫెస్ట్ టెక్నాలజీ. మీరు హ్యాపీగా 1 hour కనుక కేటాయిస్తే మీకు మినిమం 4 areas రిడక్షన్ అయిపోతుంది. ఏది ఎలాంటి ఫ్యాట్, స్టబ్బన్ ఫ్యాట్ అంటాము. అంటే మనం జిమ్ చేసినా కూడా, లేదంటే యోగాకి వెళ్ళినా కూడా, లేదంటే ఎవరైతే ప్రాపర్ వాక్ చేస్తారో, డైలీ కూడా వాక్ చేస్తారు కొంతమంది, ఇలాంటి వాళ్ళకు కూడా ఒక స్టబ్బన్ ఫ్యాట్ అనేది ఉండిపోతుంది. అంటే పొట్ట భాగంలో, సైడ్స్లో అలా. ఇలాంటి స్టబ్బన్ ఫ్యాట్కి చాలా మంచి ట్రీట్మెంట్ అండి. ఈ క్రయో లైఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది భయపడాల్సిన టెక్నాలజీ కాదు, టోటలీ నాన్ సర్జికల్ అండ్ వెరీ సేఫ్ టెక్నాలజీ అండి. ఓకే, సో యాక్చువల్లీ ఎవ్రీడే ఐ విల్ డూ వాకింగ్ అండ్ ఆల్, బట్ స్టిల్ నేను తగ్గించుకోలేకపోతున్నాను. అదే అండి, అలాంటి స్టబ్బన్ ఫ్యాట్కే ఈ టెక్నాలజీ మనం ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొచ్చాము. అండ్ చాలా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ డౌన్ టైం కూడా లేదండి. మీరు మాటమాటిక్ సెట్టింగ్స్ రానక్కర్లేదు, సింగిల్ సెట్టింగ్లో అయిపోతుంది. ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. హలో, నథింగ్ అండి. ఇది ఇప్పుడు దీనిలో కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. మనం ఏం యూజ్ చేయట్లేదు, సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ మనం ఇండియాలో తీసుకొచ్చి కూడా ఒక 1 year దాదాపు అవుతుంది. ఒక్క క్లయింట్ కూడా నాకు ఇదైంది అదైంది అని చెప్పలేదండి సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో. చాలా సేఫ్ టెక్నాలజీ అండి. మనం ఏం చేయట్లేదు ఇక్కడ. సైడ్ ఎఫెక్ట్స్ అనేది టోటలీ 0 సైడ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ ఇప్పుడు మనతో పాటు హైదరాబాద్ నుంచి సుజాత గారు ఉన్నారు. హలో సుజాత గారు చెప్పండి. నాది హైట్ వచ్చేసరికి 5'6" అండి. 80 kgs ఉన్నాను. ఓకే, నేను ఒక చోట స్కూల్ స్కల్ప్టింగ్ అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటే వెళ్ళాను. ఏమీ తగ్గలేదండి, 1 kg కూడా తగ్గలేదు నేను. ఓకే, ఆ ఫ్యాట్ ఈ పొట్ట దగ్గర కూడా వెయిట్ అది పోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది పొట్ట అన్నారు. ఓకే, అది కూడా ఏమీ నాకు ఏం తగ్గలేదు, దాని ఎఫెక్ట్ ఏం లేదు నాకు. మరి ఓకే, చూడమ్మా, ఇప్పుడు మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారో అంటే నాకు సంబంధం లేదు. జనరల్గా వాట్ ఇస్ ద టెక్నాలజీ అనేది డిఫరెంట్. ఎందుకంటే మార్కెట్లో నవేడేస్ ఈ ఒబేసిటీ కానీ లేదా ఎవరికైతే మంచి ఒక బాడీ షేప్ కావాలో ఈ టెండెన్సీ చాలా ఎక్కువైపోయింది మనలో. సో అలాంటి దాన్ని చూసుకొని చాలా టెక్నాలజీస్ మనకి ఎవ్రీడే వస్తూనే ఉన్నాయి. ఓకే, సో ప్రతిదానికి రిజల్ట్ మనము ఎంత ఉందో పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది దిస్ ఈజ్ అ క్రయో లైపో టెక్నాలజీ అండి. అండ్ ఇది బల్జెస్ మీరు అన్నారు, ఫ్యాట్ బల్జెస్ అన్నది మన ఫీమేల్స్కి ఎక్కువగా ఈ పొట్ట దగ్గర బాగా ఉండిపోయి దాంతోపాటు ముడతలు ఉంటుంది. అది ఉట్టి అలా బల్జ్ ఉండదు, చాలా ఫోల్డ్ లాగా ఉంటుంది. అలాంటి ఫ్యాట్ పోవడం చాలా కష్టం అండి. పోయినా కూడా అది ముడతలు అనేది అక్కడే ఉండిపోతుంది. సో ఈ క్రయో లైపోలో అలా కాదు. మీరు కనుక వస్తే మీకు ఎంత ఏరియా కావాలి, మీకు ఎక్కడ కావాలి, మనం ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటుంది. చూసి కనుక అండ్ మీకు ఎన్ని ఏరియాస్ కావాలి, ఓకే, పొట్ట భాగం ఒకటైనా, పుత్తిగడు ఒకటైనా, లేదా సైడ్ కావాలా, చేతులు కావాలి, ఇంకెక్కడైనా కావాలా, అది మీ చాయిస్ అండి. సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు ఏదైతే అంటున్నానో ఫోల్డింగ్స్, మడతలు అన్నీ కూడా ఎట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్తో పాటు మీకు రెజ్యుమినేషన్ కూడా అయిపోతుంది. సో మంచి రిజల్ట్స్ ఉన్నాయండి, డోంట్ వరీ. థ్యాంక్ యూ సుజాత గారు. అండ్ ఇక మనం దీని గురించి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో చాలా రకాల
ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒబేసిటీని రెడ్యూస్ చేయడానికి. అవునండి. అయితే మరి సర్జికల్ గా కానీ నాన్ సర్జికల్ గా కానీ ఎలాంటి పద్ధతి అసలు బెస్ట్ అంటారు? చూడమ్మా, ఇది ఒబేస్ అనేది మనకి నవేడేస్ ఏదో ఇప్పుడిప్పుడని కాదు, కాకపోతే జనాలు ఎక్కువైపోయారు ఒబేస్ తో బాధపడుతున్న వాళ్ళు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది మనకి. ఓకే, దీనికోసం అని చెప్పేసి చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. మనకి ఒక గోల్డెన్ ట్రీట్మెంట్ అనేది సర్జికల్ ట్రీట్మెంట్, అంటే ఆపరేషన్ ద్వారా ఎప్పటి నుంచో వస్తుంది. సో స్టిల్ నవేడేస్ కూడా వాడుతున్నారు. కాకపోతే మనకి ఎవ్రీడే ఈ న్యూ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు 10 years కానీ 15 years తర్వాత కూడా ఏ ఫీల్డ్లో కానీ ఈ డాక్టర్స్లో ఏ డిపార్ట్మెంట్లో కానీ సర్జికల్ ఫ్రీ అందుబాటులో వస్తున్నాయి ఈ ఫ్యూచర్లో. సో మళ్ళీ మనం సర్జికల్కి ఎందుకు వెళ్ళాలి? నాన్ సర్జికల్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఆపరేషన్ లేకుండా సేఫెస్ట్ టెక్నాలజీ కదా నాన్ సర్జికల్. ఓకే, అండ్ ఆపరేషన్లో ఏమవుతుంది అంటే కాంప్లికేషన్స్ ఉన్నాయి. అదేదో నేను చేయకూడదని బ్యాన్ అనట్లేదు, కాకపోతే కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే ఒక పొట్ట భాగము లేదా పొత్తి కడిపి అనుకుందాము, అక్కడ ఫ్యాట్ తీయాలి అంటే ఒక పెద్ద ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్తోని దాన్ని మొత్తం మెల్ట్ చేయాలి, డిజాల్వ్ చేయాలి. గుంపులుగా ఉంటుంది ఫ్యాట్ సెల్స్. దాన్ని డిజాల్వ్ చేశాక డ్యూరింగ్ మనం ఏదో డిజాల్వ్ చేస్తామో దాన్ని ఇరగొడుతున్నాము, ముద్ద దాన్ని ఆయిల్ ఫామ్ లాగా చేయాలి. ఓకే, ఆ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు బ్యాడ్ లక్లో లేదా డిపెండ్స్ ఆన్ డాక్టర్ స్కిల్స్ కూడా ఉంటుంది. సో ఆ చేస్తున్నప్పుడు ఒక ఫ్యాట్ సెల్ కనుక పక్కనే ఉంటాయి, ఏది నర్వ్స్ ఉంటాయి, ఆర్టరీస్ అంటే రక్తనాళాలు, దాంట్లో స్లిప్ అవుతుంది. సో వెంటనే అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఓకే, సో వెంటనే దాన్ని ఎంబాలిజం అంటాము. ద మోస్ట్ కామన్ కాజ్ డెత్ అనేది ఎంబాలిజం. సో ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ సర్జికల్ అనేది కంటే నాన్ సర్జికల్ అనేది ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఏం కాంప్లికేషన్ లేవు కదా, మామూలు కూర్చొని వెళ్ళిపోయి చేసుకోవచ్చు. అదే. ఓకే రాజేశ్వరి గారు, ఇప్పుడు మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి మేడం. మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ రావు గారండి. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు, చూస్తున్నారు కదండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాట్లాడండి. అవును మేడం, ఇప్పుడు ఇక్కడ పొట్ట కొంచెం ఉబ్బరంగా కొంచెం బాగా ఉంది, 45 years కదా. ఇప్పుడు దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత ఇది మొత్తం అడుగుతాను. ఏమడుగుతున్నారండి? పొట్టకైతే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. చాలా సేఫ్ టెక్నాలజీ అండి. 1 hour మాత్రమే టైం పడుతుంది. దీనికి మీరు ప్లాన్ చేసుకుని కూడా రానక్కర్లేదు. ఒకవేళ లోకల్ వాళ్ళైతే, ఎందుకంటే ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసాం ఈ టెక్నాలజీ, అందుకని చెప్పేసి త్రూ అవుట్ ది ఇండియా నుంచి పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ వస్తున్నారు. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్కైనా ప్లాన్ చేసుకొని రావాలండి, కానీ దీనికి అలా కాదు. మీరు హైదరాబాద్ కనుక వస్తే, ఇక్కడ దూరం వాళ్ళం కనుక ఉంటే, ఎట్ ద సేమ్ టైం ఏదో షాపింగ్ చేస్తుంటే 1 hour, ఇది కూడా అంతే. 1 hour కనుక హాస్పిటల్కి వచ్చారనుకోండి, మీకు ప్రాపర్గా గైడ్లైన్స్ చేసి, మీ ప్రాపర్ ఎవాల్యుయేషన్, మీ హెల్త్ ఎవాల్యుయేషన్ అన్ని చేసి 1 hourలో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మీ పొట్ట భాగం ఏది అంటున్నారో దానికి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో ఏమి మనము కాంప్లికేషన్ ఏమీ లేదు, హ్యాపీగా 1 hour తీసుకుని వెళ్ళొచ్చు. అదే లోకల్ వాళ్ళైతే హ్యాపీగా ఆన్ ది వే టు ఆఫీస్ లేదా ఆఫీస్ నుంచి ఇంటికి ఆ టైంలో కూడా తీసుకుని వెళ్ళొచ్చు. దిస్ టోటల్ ఓపీడీ ప్రొసీజర్, ఆఫీస్ ప్రొసీజర్, లేదా టీ బ్రేక్, లంచ్ బ్రేక్ లో కూడా తీసుకోవచ్చండి. ఓకే ఓకే మేడం. ఓకే అండి. అది కాస్ట్ ఎంత అయింది మేడం? కాస్ట్ కూడా అంతే అండి. మీకు ఆ పొట్ట ఎంత తగ్గియాలో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. కాస్ట్ గురించి భయపడనక్కర్లేదు, ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం ఈ టెక్నాలజీ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తోని ఈ ఆగస్టు అంటే 2 days ఇండిపెండెంట్ డే కాబట్టి ఇండిపెండెంట్ డేలో కూడా ఆఫర్ ఏదో అంటే నడుస్తుంది అంటే ఇచ్చాం మేము. ఏ విధంగా అంటే అందరూ అందుబాటులో ఉండాలి, అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలనే కాన్సెప్ట్లో చాలా తక్కువ రేట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆగస్ట్లో అయితే ఇంకా తక్కువలో నడుస్తుందండి. మీరు ఒకసారి ఆ నంబర్ తీసుకొని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్ అంతా చెప్తారు వాళ్ళు. ఓకే మల్లికార్జున్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మనతో పాటు మరో కలర్ జగదీష్ గారు ఉన్నారు. హలో 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 మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి జగదీశ్వర్ గారు. మేడం మేడం నా ఏజ్ 42 ఉంది. ఓకే. వెయిట్ 86 ఉంది మేడం. ఓకే. హైట్ ఇస్ ప్రొపోర్షనల్ టు వెయిట్ అంటారు కదా మేడం? అవునవునండి, అవును. డైట్ కంట్రోల్స్ గురించి చెప్తాను కదా మేడం. ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు ఏం లేదు, కానీ కొద్దిగా స్టమక్ పెద్దగా అనిపిస్తుంటది. అవునండి, ఇప్పుడు మీరు ఉండాల్సినది మాక్సిమం 65 to 70 kgs మాత్రమే మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలండి, అకార్డింగ్ టు మీ వెయిట్, హైట్ అండ్ మీ ఏజ్ అండి. ఓకే, కాబట్టి మీరు 15-20 కిలోలు తగ్గాలి, ఎక్సెస్ ఉన్నారు కాబట్టి ఇది ఒక్క ట్రీట్మెంట్తో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే చెప్పండి. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటాం మేడం మేము.
నాన్ వెజ్ తినండి, వద్దనట్లేదు. నాన్ వెజ్లో కూడా అండి ఇప్పుడు ఫ్యాట్ ఫ్రీ నాన్ వెజ్ తినాలి, ఎక్కువ ఫిష్ తీసుకోవాలి. ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువ తింటారో, డైలీ కొంతమంది నాన్ వెజ్ లేనిది తినరండి, అలాంటి వాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే ఫిష్ని ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ మటన్ కంటే ఓకే. లేదు చికెన్ బాగా తింటున్నాం అనుకోండి, కొంచెం రాత్రిపూట ఒక రైస్ క్వాంటిటీ అనేది తగ్గించాలి, కొంచెం బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి అలా. అంతేకాని మీకు టోటల్ నాన్ వెజ్ మానేయండి, లేదా చికెన్ మానేయండి, మటన్ మానేయండి అనట్లేదు నేను. ఓకే, బ్యాలెన్స్. మేము ఇట్లా వింటుంటాం కదా మేడం, రైస్ 1 టైం తినాలి, 2 టైమ్స్ చపాతి, రాత్రి రొట్టె తినాలి అని చెప్తుంటారు కదా మేడం. అవునండి. ఆ విధంగా ఫాలో అయితే మన ప్రాబ్లమ్స్ మేడం అట్లా, లేకుంటే రైస్ 2 టైమ్స్ తినాలి? లేదండి, దీనికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా తినాలండి, మధ్యాహ్నం కొంచెం తగ్గు చేయాలి, రాత్రి అనేది ఇంకా కొంచెం తగ్గు చేయాలండి. ఎలా అంటే ఒక పిరమిడ్ షేప్ ఉంటుంది, పిరమిడ్ ఐడియా ఉంది కదా, దానికి రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా తినాలన్నమాట. పొద్దున ఎక్కువ మినిమైజ్ చేసుకుంటూ రావాలి, బ్యాలెన్స్ తీసుకోవాలి. ఈ రోజు చూడండి, ఈ రోజు మనకి హాలిడే, ఈ రోజు ఇంట్లో చాలా నాన్ వెజ్ వండాము, బిర్యానీ వండాము, చాలా తిన్నాము, పులిహోర తిన్నాము, బొబ్బట్లు తిన్నాము. అంటే రాత్రి కూడా అంత క్వాంటిటీ తినకూడదు కదండి. రాత్రి కొంచెం రైస్ మానేసి, రైస్ ఎందుకు మానేస్తున్నా అంటే దట్ ఈస్ కార్బోహైడ్రేట్, డైరెక్ట్ అది ఫ్యాట్గా కన్వర్షన్ అవుతుంది. కాబట్టి మధ్యాహ్నం తిన్నాం కాబట్టి మీరు రాత్రి బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓన్లీ పుల్కా తినండి. పుల్కా చపాతి ఎందుకు అంటాము అంటే వినండి, 8 పుల్కా లేదా 10 పుల్కాలు ఈక్వల్ టు 1 కప్ ఆఫ్ రైస్ అండి. కానీ మనం అలా తినట్లే కదా, చపాతీ తింటున్నాము, పుల్కా తింటున్నాము, రైస్ కూడా తింటున్నాము. ఇంకా మీరు డైట్ ఎక్కడ చేస్తున్నాం మనము, అండ్ బరువు అనేది ఎలా తగ్గుతామండి? మేడం కొద్దిగా అసిడిక్ ప్రాబ్లం కూడా షురు అయింది మేడం దాని నుంచి. ఏంటండి అసిడిక్ ప్రాబ్లమ్? యాసిడిటీ, చెప్పండి. అది మనం టీ తాగితే మన ప్రాబ్లమా మేడం? టీ తాగితే ఎంబడే నాకు అసిడిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, టీ తాగకుంటే మంచిగా ఉంటుంది. అది నేను సైకలాజికల్ అనుకోవాలా మేడం? టీ తాగడం వల్ల అసిడిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? కంపల్సరీ చూడండి, అసిడిటీకి చాలా ప్రాబ్లం ఉంటుంది, టీ కూడా ఒక రీజన్ ఉందండి. సో ఈ మీ క్రయోలైపో అనేది ఉట్టి ఏదో మీకు ఫ్యాట్ తగ్గడమే కాదండి, అసిడిటీ ప్రాబ్లం పోతుంది, థైరాయిడ్ పోతుంది, కంట్రోల్ ఉంటుంది, డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, అండ్ మజిల్ పెయిన్స్ అన్ని బాడీ మొత్తం సిస్టంలో ఉంటుందండి, ఒక రెసిస్టెంట్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ క్రయో క్యాబిన్ అంటాము. ఆ ట్రీట్మెంట్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. మీ అసిడిటీ ప్రాబ్లం కూడా మీరు ఏదైతే అన్నారో, ఓవర్ వెయిట్ ఉన్నారు, 20 kgs మీరు తగ్గాలి, 15 to 20 kgs. దాంతోపాటు మీకు ఈ అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అంటాము, అంటే ఆకలి తగ్గిపోతుంది. ఓకే, ఎక్సెస్ వెయిట్ ఇంకా పెరుగుతుంది నా ప్రాబ్లం ఇంకా ఫ్యూచర్లో. అర్థం కాలేదండి. ఇప్పుడు ఈ విధంగా ఇంకా పెరుగుతుంటే వెయిట్ ప్రాబ్లం అయితే దాని మీద మనకు ప్రాబ్లమ్స్ వస్తా? అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఉన్న వెయిట్ కన్నా మళ్ళీ ఎక్కువ పెరుగుతాయి, మరి తగ్గాలి కదండి. ఒక మన BMI అనేది చాలా ఇంపార్టెంట్, మీ ఏజ్, మీ హైట్ అండ్ మీ దానికి ఒక పారామీటర్స్ ఉండాలి కదా. మీరు 70 kgs కంటే ఎక్కువ పెరగకూడదు, 70 లోపే మెయింటైన్ చేసుకోవాలి. ఓకే జగదీష్ గారు, ఇప్పుడు మనతో పాటు మరో కలర్ ఉన్నారండి. హలో 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 హలో. ఓకే, ఇప్పుడు మీరు నాన్ సర్జికల్ ప్రాసెస్ ఇస్ ది బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో నాన్ సర్జికల్ ప్రాసెస్ మీద ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో నాన్ సర్జికల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అండి అంటే అర్థం కాలే క్వశ్చన్. ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా CTN క్రయోలిపో ది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పి, సో దాని గురించి. సో ఇప్పుడు చూడండి, మనము ఈ బరువు అనేది కొంతమంది పైనుంచి కింద వరకు ఒకలాగే ఉంటారండి, చాలా ఎక్సెస్ ఒబేస్ అంటాము. ఓకే, ఒబేస్ అంటే చాలా ఓవరాల్ బాడీలో ఫ్యాట్ అంతా ఉంటుంది డిస్ట్రిబ్యూట్ అయిపోయి. ఇంకా కొంతమంది ఇందాక మన కాలర్స్ మాట్లాడారు, ఓన్లీ పొత్తి భాగము, కడుపు భాగము, చేతులు తగ్గియండి అలా అని. కొంతమంది సైడ్ బల్జెస్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఏంటి కాన్సెప్ట్, వాళ్ళకి ఏం కావాలి, ఒక మంచి బాడీ షేప్ కావాలి. ఓకే, ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి, ఓవరాల్ గా బరువును తగ్గించాలి, ఒక మంచి బాడీ షేప్ ని మనం ఇవ్వడము. ఓకే, ఈ రెండు చూస్తే క్రయోలైపో అనేది ఓన్లీ బాడీ షేపింగ్ యూజ్ అవుతుంది. ఏదైతే 1 hour ప్రొసీజర్ అంటున్నానో అది క్రయోలైపో అంటాం దాన్ని. ఓకే, 1 hour లో అయిపోతుంది. ఎక్కడెక్కడ బల్జెస్ ఉంటాయో తగ్గిస్తాము, ఒక మంచి ఫిగర్ గానీ ఒక మంచి షేప్ ని ఇస్తాము. ఇంకోటి పైనుంచి కింద, ఇప్పుడు ఎక్సెస్ వెయిట్ ఇందాక కాలర్ మాట్లాడారు లైక్ ద జగదీశ్వర్ గారు లాంటి వాళ్ళు. ఓకే, 20 kgs 30, మేము ఒక 90 kgs కూడా తగ్గించామండి ఓవరాల్ ఫ్యాట్ ఉన్న క్లయింట్ ని కూడా. అలాంటి వాళ్ళకి క్రయో క్యాబిన్ అనే ట్రీట్మెంట్ ఉంది. ఓకే, అది 3 minutes మాత్రమే ప్రొసీజర్ ఉంటుంది, ఎవ్రీడే 3 minutes తీసుకోవాలి. అలా చూస్తే కనుక 30 సెషన్లు తీసుకుంటే 5 kgs తగ్గుతాము.
ఓకే ఓకే అది ఆ 3 minutes లో నాట్ ఓన్లీ ఒక ఫ్యాట్ తో పాటు ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఎవరికైతే ఇప్పుడు డయాబెటిక్ షుగర్ ఉందనుకోండి, నెవడేస్ అవి లేని వాళ్ళు అసలు చాలా రేర్ అండి. సో అవి కూడా కంట్రోల్ అవుతుంది అండ్ ఓవరాల్ గా స్కిన్ గ్లో అవుతుంది, రెజ్యువినేషన్ అవుతుంది అండ్ యాంటీ హెయిర్ లాస్ గా ట్రీట్మెంట్ అవుతుంది. అండ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నడవలేరు, అలాంటి వాళ్ళు 3 minutes నిలబడితే చాలు, వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కూడా పోతుంది. ఓకే, అలా బాడీ మొత్తము ఒక మంచి సిస్టమేటిక్ గా డెవలప్ అవుతుంది, ఒక రెసిస్టెంట్ పవర్, ఇమ్యూనిటీ అన్ని డెవలప్ అవుతుంది ఆ 3 minutes లో కూడా. ఆ వెయిట్ కూడా ఎలా తగ్గుతారు? ఆ 3 minutes లో మనకి 500 నుంచి 1000 kcal బర్నింగ్ అవుతుంది ఫ్యాట్ అనేది. సో అలా తీసుకుంటే ఒక 30 session లో మనము 5 to 6 kgs మాక్సిమం తగ్గిపోతుంది. కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత మేబీ ఫ్యూచర్ లో మళ్ళీ ఒబెసిటీ రావచ్చేమో అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అవునండి, చూడండి ఇప్పుడు ఒకసారి ఎవరికైతే మంచి ఫిగర్ కావాలి, నాకు మంచి షేప్ కావాలి, నాకు సన్నటి నడుము కావాలి, నాకు సన్నటి చెయ్యి కావాలి, నేను చేసిస్తానండి. నాకు 1 month టైం ఇవ్వు, లేదా 1 day నాకు టైం ఇవ్వు, నేను ఇచ్చిస్తాను. ఆన్ పేపర్లో నాకు మంచి షేప్ని ఇస్తాను. కాకపోతే తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే కదా, లైఫ్ లాంగ్ నేను మెయింటైన్ చేయలేను, ఏ టెక్నాలజీ కూడా లేదు. అలాని ఇప్పుడు మిగతా ట్రీట్మెంట్తో కంపేర్ చేస్తే వాళ్ళందరూ కూడా డైట్ మొత్తము రాత్రంతా తినమాకు, ఇది అవాయిడ్ చేయి, అది అవాయిడ్ చేయి, ఇది ఒక 1/4 kg తీసుకో, అదొక 100 grams తీసుకో అలా అంటుంటారు. కానీ మా టెక్నాలజీ అలా కాదు, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ఓకే, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఇలా మనం ఒక మినిమం ఒక 40 minutes బ్రిస్క్ వాక్ చేయాలి ఎవ్రీడే. ఒక మంచి హెల్త్ లైఫ్ స్టైల్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఏదైతే మనం ఫిగర్ కరెక్షన్ చేయించుకున్నామో, లేదంటే ఒక వెయిట్ రిడక్షన్ అయిపోయామో, మంచి బ్యాలెన్స్లో ఉంటుంది. అంతేకాని ఒకసారి చేయించుకున్నాక ఇష్టం వచ్చిన తింటా అంటే ఏది పర్మనెంట్ కాదండి. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. విన్నారు కదండి, ఒబాసిటీ వల్ల బాధపడుతున్న వారికి ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుంది అనేది చెప్తారు. ఇది ఇవాళ హాస్పిటల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 TV.